హలో స్టూడెంట్స్. సో ఈ క్లాస్లో మనము రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్ కిరణ దృశ్య శాస్త్రం మరియు దృక్ సాధనాల గురించి తెలుసుకుందాం. ఇక్కడ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాంతి లైట్ అంటే ఏందో చూద్దాం. కాంతి దీన్ని మనం ఇంగ్లీష్లో లైట్ అంటాం. సో లైట్ అంటే మనకి విద్యుత్ విద్యుదయస్కాంత వర్ణపటంలో మన కంటికి కనిపించే కొంత భాగాన్ని మనం లైట్ అంటాం ఇక్కడ. సో ద ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ విచ్ ఈస్ విజిబుల్ టు హ్యూమన్ ఐ ఈస్ కాల్డ్ యాజ్ ఇయర్ లైట్ ఇయర్. సో ఇక్కడ ఈ లైట్ అనే దాన్ని మనము దీనివల్ల మనకి ఏమవుతుందంటే మనకి దృష్టి జ్ఞానం కలుగుతుంది. సో దిస్ లైట్ కాజెస్ సెన్సేషన్ ఆఫ్ విజన్, సో బై యూజింగ్ విచ్ వీ కెన్ సీ ద హోల్ వరల్డ్ హియర్. సో ఈ లెసన్లో మనం ఏం చేస్తున్నామంటే కాంతికి సంబంధించిన కొన్ని ధర్మాలైనటువంటి పరావర్తనం మరియు అదేవిధంగా వక్రీభవనం గురించి తెలుసుకోబోతున్నాం. దట్ ఈస్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ వాట్ ఈస్ మీన్డ్ బై రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్. సో ద ఫస్ట్ ఎఫర్ట్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద లైట్ వాజ్ డన్ బై scientist Newton. He proposed corpuscular theory. సో న్యూటన్ శాస్త్రవేత్త ఏం చేసిండంటే మొట్టమొదట కాంతి యొక్క ధర్మాలను వివరించడానికి ప్రయత్నం చేసిండు. దాన్ని మనం కాంతి కణ సిద్ధాంతం అంటాం, న్యూటన్ కణ సిద్ధాంతం అంటాం. దీన్ని యాక్చువల్గా డెస్కార్టెస్ అనే శాస్త్రవేత్త ప్రపోజ్ చేస్తే న్యూటన్ శాస్త్రవేత్త దాన్ని డెవలప్ చేయడం జరిగింది, దాన్ని మొత్తం కూడా వివరించడం జరిగింది. ఎందుకంటే అప్పటికే న్యూటన్ మెకానిక్స్ అంటే యాంత్రిక శాస్త్రం మీద పట్టు సాధించి ఉండు కాబట్టి దాని ఆధారంగా ఈ లైట్ ప్రాపర్టీస్ని వివరించడానికి ప్రయత్నించాడు. సో న్యూటన్ డెవలప్డ్ ద థియరీ ప్రపోజ్డ్ బై డెస్కార్టెస్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ కార్పస్క్యులర్ థియరీ. Corpuscle means a tiny particle. So what it says here, the light particles, that is corpuscles, are emitted from all the sources in all directions with the same velocity, and light velocity is already calculated, that is equal to c equal to 2.99 into 10 power 8 meter per second. సో దీన్ని మనం ప్రాబ్లమ్స్లో ఎలా తీసుకుంటామంటే 3 into 10 power 8 మీటర్ పర్ సెకండ్ అని తీసుకోవడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద హైయెస్ట్ వెలాసిటీ సో ఫార్ ఫౌండ్ ఇన్ ద యూనివర్స్ హియర్. సో దీని ప్రకారం ఈ కార్పస్క్యులర్ థియరీ ప్రకారం న్యూటన్ ఏం చెప్పిందంటే రిఫ్లెక్షన్ అంటే ఏం చెప్పిందంటే మామూలుగా కొలీజన్స్ అంటే మనకి అభిఘాతాలు ఏదైతే ఒక నున్నటి తలంపై ఒక బంతి ఢీకొంటే తిరిగి అదేవిధంగా వేగంగా ఎలా వస్తుందో అదేవిధంగా వెన్ దిస్ కార్పస్క్యూల్స్ అంటే ఈ చిన్న కణాలు ఎప్పుడైతే ఒక నున్నటి ఉపరితలంపై పతనం అవుతాయో అంటే దర్పణం లాంటి ఉపరితలంపై పతనం అవుతాయో తిరిగి వెనక్కి అవి పరావర్తనం చెందుతాయని చెప్పడం జరిగింది, వెనక్కి మరలుతాయని చెప్పాడు. సో న్యూటన్ సెడ్ దట్ బై యూజింగ్ హీస్ కాన్సెప్ట్స్ ఆఫ్ collisions, what he said here, so when light particles, corpuscles, falls on a smooth surface like mirror, they are going to be sent back as like a ball hit a wall will come back. So regarding the refraction, what he said here, so reflection is what he said here, reflection is due to repulsion, that means it tries and comes back. And what he said here regarding refraction, this Newton said that refraction is due to attraction between these corpuscles and material particles. So because of this reason, Newton said that the velocity of light is more in denser medium than in rarer medium. So పరావర్తనం అనేదేమో వికర్షణ వల్ల, వక్రీభవనం అనేదేమో ఆకర్షణ వల్ల జరుగుతుంది అని చెప్పాడు న్యూటన్. సో ఈ ఆకర్షణ వల్లనే అతను ఏం చెప్పిండంటే సాధారణంగా ఈ విరళ యానకంలో కంటే సాంద్రతర యానకంలో కాంతి వేగం ఎక్కువ ఉంటుందని చెప్పడం జరిగింది, కానీ దీని తర్వాత రాంగ్ అని ప్రూవ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా న్యూటన్ చెప్పినటువంటి ఏదైతే థియరీ ఉందో దీన్ని మనం వదిలివేయడం జరిగింది. ఈ న్యూటన్ కార్పస్క్యులర్ థియరీ కాంతి యొక్క అన్ని ధర్మాలను వివరించలేకపోయింది కాబట్టి దీన్ని మనం వదిలేయడం జరిగింది. ఓకే, రైట్. ఈ లెసన్లో మనం నేను ఇందాక చెప్పినట్లు కాంతి ధర్మాలు అనేటువంటి రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్ అంటే పరావర్తనం, వక్రీభవనం మనం తెలుసుకోబోతున్నాం. సో ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ
what is meant by reflection. And moreover, in this lesson we are going to concentrate on the reflection of curved surfaces. సో ఈ లెసన్లో మనం ముఖ్యంగా కాంతి యొక్క పరావర్తనం అంటే గోళాకార తలాలపై వక్రతలాలపై కాంతి యొక్క పరావర్తనాన్ని మనం చూడబోతున్నాం. సో దానికన్నా ముందు పరావర్తన నిర్వచనం చూద్దాం. రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్, కాంతి పరావర్తనం. సో ఏబి అనేది ఒక నున్నటి తలం అనుకుందాం, ఒక దర్పణం లాంటిది. సో కన్సిడర్ ఏబి ఈజ్ ఏ స్మూత్ సర్ఫేస్ లైక్ మిర్రర్. సో దిస్ ఈజ్ ఏ light ray coming and this is a light ray going here. So this is called IR. I am calling IR stands for incident ray. This is RR means reflected ray, and this is the normal drawn at the point where the light incident కాంతి పతనమైన చోట గీసిన లంబం దీనికి. So this is I called as angle of incident, this is called as R angle of reflection. Okay, so that means whenever the light comes incidents on a smooth surface like mirror, it will be sent back. So incident ray, reflected ray, and this is normal. Okay, right. So ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ కాంతి పరావర్తనం అన్నాం. సో దీంట్లో మనకి కాంతి పరావర్తన ధర్మాలు ఉంటాయి ఇక్కడ. సో లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటాం వాటిని. సో లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. సో దాంట్లో మొట్టమొదటిది ఏంటంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. పతన కోణం ఎల్లప్పుడూ వక్రీభవన కోణానికి సమానంగా ఉంటుంది. ఈ I అనేది Rకి సమానంగా ఉంటుంది. సో రిమెంబర్, దిస్ ఇస్ నాట్ ఓన్లీ ట్రూ ఫర్ ప్లేన్ సర్ఫేసెస్, ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ కర్వ్డ్ సర్ఫేస్ దాంట్లో, కర్వ్డ్ సర్ఫేస్ ఆల్సో. ఇది కేవలం సమతల దర్పణాలకే కాకుండా, తలాలకే కాకుండా వక్ర తలాలకు కూడా ఈ నియమం అనేది పాటించడం జరుగుతుంది. అండ్ రెండవది ఏంటంటే the incident ray, the normal and the reflected ray lies on same plane. That is a IR and RR and N lies on same plane. అనగా పతన కోణం, పరావర్తన కోణం మరియు లంబం మూడు కూడా ఒకే తలంలో ఉంటాయి. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే సింపుల్గా అర్థం చేసుకోండి. ఈ మూడింటిని కనుక మనం ఒకే పేపర్ మీద గీయగలిగితే ఆ మూడు కూడా ఒకే ప్లేన్లో ఉన్నట్లు అర్థం. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు ప్రొడ్యూస్ దీస్ 3 lines ఆన్ ఏ సింగిల్ పేపర్, దట్ మీన్స్ దే ఆర్ ఆన్ ద సేమ్ ప్లేన్, దట్ ఈస్ కోప్లేనార్. ఓకే, సో దిస్ ఈస్ ద బేసిక్ డెఫినేషన్ ఆఫ్ రిఫ్లెక్షన్. రిఫ్లెక్షన్ సంబంధించి ఇది ఒక సింపుల్ మరియు బేసిక్ డెఫినేషన్. ఇక్కడ మనము ఈ లెసన్లో రిఫ్లెక్షన్ అంటే వక్రతలాలపై పరావర్తనం గురించి తెలుసుకోబోతున్నాం కాబట్టి సో దాన్ని చూద్దాం. Reflection on curved mirrors. The curved surfaces. వక్రతలాలపై పరావర్తనం. సో వక్రతలాల్లో కొన్ని పాయింట్స్ మనం చూసుకుందాం. మొదట వాటికి సంబంధించిన బేసిక్ తెలుసుకున్న తర్వాత మనం దీనికి పరావర్తనానికి వెళ్ళిపోదాం. ఈ దర్పణాలు ఏవైతున్నాయో వక్ర గోళాకార దర్పణాలు అంటే వీటిని 2 రకాలు.
curved mirrors are two types. One is concave mirror. దేనికైతే కేవ్ లాగా అంటే గుహలాగా ఉంటుందో దాన్ని మనం ఇక్కడ ఏమంటామంటే కాన్కేవ్ మిర్రర్ అంటాం. ద సెంటర్ ఆఫ్ ద మిర్రర్ ఈస్ కాల్డ్ యాజ్ హియర్ పోల్, అండ్ హియర్ the center of the mirror in which the mirror is a part, the center of the sphere in which the mirror is a part is called as here center of curvature. The distance between C and P is called as radius of curvature, and this is called as CP is called as principal axis. Okay, so this is regarding here what concave mirror. And if it is coated inside, that is called as here కాన్వెక్స్ మిర్రర్. దీన్ని కుంభాకార దర్పణం అంటారు. ఇక్కడ మొదటి దాని పేరు పుటాకార దర్పణం. అండ్ దిస్ ఈస్ ద పోల్ హియర్, ద సెంటర్ ఆఫ్ ద మిర్రర్ ఈస్ కాల్డ్ పోల్ హియర్, అండ్ the center of the sphere in which this is a part is called center of curvature, that is C ఇక్కడ ఉంటుంది దీనికి. So this is the radius of curvature, and whenever a parallel beam of light falls on this one, whenever a parallel beam of light falls on this one, so they are going to converge at a point on the principal axis, and they are going to converge at a point on the principal axis, and here when set of parallel beam falls on this one, they are going to diverge, and they appears to diverge from a point and this point on the principal axis is called as here principal focus. This is the principal focus, and distance between principal focus and pole is called as the focal length F. Focal length F. So these are the some basic definition one must know before going to learn about this reflection. So దీంట్లో ఇవి కొన్ని బేసిక్స్ అండి. ఇవి నేర్చుకుంటే మనము మిగతా దాంట్లోకి వెళ్ళిపోవచ్చు ఇక్కడ. సో ఇది పుటాకార దర్పణం, ఇది కుంభాకార దర్పణం. దీన్ని ధ్రువం అంటాం, దీన్ని ఏమో వక్రతా కేంద్రం అంటాం, దీన్ని వక్రతా వ్యాసార్థం అంటాం ఆర్ని. ఎఫ్నేమో ప్రధాన నాభి అంటాం, స్మాల్ ఎఫ్నేమో నాభ్యంతరం అంటాం. సో ఎప్పుడైతే కాంతి కిరణాలు ఈ పుటాకార కటకం దర్పణం మీద పడతాయో అవి సమాంతర కిరణాలు ప్రధాన అక్షంపై బిందువు వద్ద కేంద్రీకృతం అవుతాయి. దాన్ని మనం ప్రధాన నాభి అంటాం. ఇక్కడనేమో ఇక్కడ నుంచి అవి అపసరణం చెందుతున్నట్లు అనిపిస్తుంది. ఇవి అపసరణం చెందవేమో అభిసరణం చెందవి ఇక్కడ. సో కాబట్టి ఏ బిందువు వద్ద నుంచి అయితే అపసరణం చెందట అనిపిస్తుందో దాన్ని మనం ఇక్కడ ప్రధాన నాభి అంటాం. నాభి నుంచి ధ్రువం వరకు గల దూరాన్ని నాభ్యంతరం అనడం జరుగుతుంది. ఓకే, సో ఇది వీటికి సంబంధించిన కొన్ని బేసిక్స్. ఇక్కడ మనకి సంజ్ఞా సాంప్రదాయం అంటే సైన్ కన్వెన్షన్ కావాలండి. ఎందుకంటే మనం ఈ లెసన్లో ముఖ్యంగా మరి దీన్ని వాడేటప్పుడు ఏ విధమైన సైన్ కన్వెన్షన్స్ యూజ్ చేయాలో మనం చూద్దాం. సైన్ కన్వెన్షన్. సో దీంట్లో ముఖ్యంగా ఫస్ట్ది ఏంటంటే all distances
all distances must be measured from pole of mirror. Pole of mirror means, if you observe here, in this mirror you must start measuring from this pole of the mirror. You must start measuring from the pole of the mirror. This is the first and foremost one. The second one, all the distances, all the lengths in the direction of incident rays are taken as positive and those opposite are taken as నెగటివ్. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, నేను చెప్పేది ఇక్కడ మనం ఇందాక ఫస్ట్ ఏం చెప్పానంటే, నేను స్టార్ట్ మెజరింగ్ ఫ్రమ్ పోల్ అంటే ఏ పొడవులనైనా మనం ధ్రువం నుండి కొలవడం ప్రారంభించాలి. స్టార్ట్ మెజరింగ్ ఫ్రమ్ పోల్. సెకండ్ పాయింట్ ఏంటంటే, పతన కిరణ దిశలో ఉండే విలువలన్నీ కూడా, పొడవులన్నీ కూడా ధనాత్మకం, వ్యతిరేకంగా ఉండేవి రుణాత్మకం అన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఈ ఆర్ని తీసుకుందాం. ఈ ఆర్ను కొలవాలంటే పి నుంచి సి వరకు కొలవాలంటే పతన కిరణం లెఫ్ట్ టు రైట్ ఉంది కానీ మనం రైట్ టు లెఫ్ట్ పోతున్నాం అంటే ఆర్ నెగిటివ్ అవుతుంది. అదేవిధంగా ఎఫ్, పి నుంచి మనం ఎఫ్కి వెళ్ళాలి, కిరణాలు మాత్రం లెఫ్ట్ టు రైట్ ఉన్నాయి అంటే ఎఫ్ విలువ కూడా నెగిటివ్. ఇక్కడికి వచ్చేసరికి కిరణాలు రైట్ టు లెఫ్ట్ వస్తున్నాయి అంటే ఈ ఆర్ ఏదైతే ఉందో ఇది పతన కిరణ దిశలో ఉంది కాబట్టి ఇది పాజిటివ్ అవుతుంది. అదేవిధంగా ఎఫ్ కూడా పాజిటివ్ అవుతుంది. అంటే కుంభాకార కటకానికి నాభ్యాంతరము మరియు వక్రత వ్యాసార్థం ధనాత్మకం, పుటాకార కటకానికి నాభ్యాంతరం మరియు వక్రత వ్యాసార్థం నెగిటివ్ అంటే రుణాత్మకం ఉంటుంది. సో ద rays which are in the direction of incident ray are taken positive. You see the first figure, the rays are coming from left to right, whereas we are measuring the value of R or F from right to left. So they are negative. But here the rays are coming from right to left and this small f and R are measured from right to left. So therefore they are going to be positive. So for convex lens, convex mirror, F and R are positive. For concave mirror they are going to be negative. Okay. And third point is here, the heights measured above the principal axis, are positive and those below the principal axis are negative. Means, suppose if you take an object like this, if you take an object like this here, in this one I am taking an object like this. So this height is what here above the principal axis. If the image is formed like this, this is below the principal axis. So this you can take as what here, this you can take as a positive and this you can take as a negative.
means above the principal axis the heights are positive, below the principal axis the heights are negative. సో ప్రధాన అక్షానికి పైన ఉండే పొడవులన్నీ కూడా ఎత్తులన్నీ కూడా ధనాత్మకం, కింద ఉండేవన్నీ కూడా రుణాత్మకంగా తీసుకోవడం జరుగుతుంది. సో ఇది మూడో పాయింట్ ఏంటంటే ప్రధాన అక్షానికి పైన ఉండే పొడవులన్నీ కూడా ఆ ఎత్తులన్నీ కూడా ధనాత్మకం, కింద ఉండేవన్నీ కూడా రుణాత్మకం తీసుకోవడం జరుగుతుంది. సో ఇవి సైన్ కన్వెన్షన్. దీన్ని మనం ఈ లెసన్లో ప్రతి చోట మనం అప్లై చేయడం జరుగుతుంది. దిస్ సైన్ కన్వెన్షన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వీఆర్ గోయింగ్ టు యూజ్ ద సేమ్ ఎట్ ఆల్ టాపిక్స్ దట్ వీఆర్ గోయింగ్ టు కవర్. ఓకే, రైట్. Now we are going to show that radius of curvature of convex mirror is equal to its half of the focal length. పుటాకార కటక నాభ్యాంతరం వక్రత వ్యాసార్థం దాని నాభ్యాంతరానికి సగం ఉందని చూపించాలి. సో దీనికోసం ఆర్ వక్రత వ్యాసార్థం అటువంటి ఒక పుటాకార కటకాన్ని తీసుకున్నాం. ఇది దీని యొక్క వక్రత కేంద్రం, ఎఫ్ అనేది నాభి, పి అనేది ఇక్కడ మనం ధ్రువంలాగా తీసుకున్నాం. ఈ లెసన్లో మొత్తం కూడా మనము అక్షీయ రేఖలు తీసుకుంటాం. అంటే ప్రధాన అక్షానికి దగ్గరగా ఉండే రేఖలు తీసుకున్నప్పుడు ఇక్కడ ఉండాల్సిన పి దీనికి ఇది రెండు కూడా ఏకీభవిస్తాయి. కన్సిడర్ ఏ కాన్కేవ్ మిర్రర్ of a focal length f and radius of curvature r. This is a center of curvature, this is a principal focus, and this is the pole. For paraxial rays, these rays are very close to principal axis. In this case p and p dash are going to be same. Okay, now this is a one parallel ray which incident on the mirror at m and passes through the focus f here, so makes an angle of incident I, and this is the normal drawn. cm is a normal and this is the angle of reflection which is also I. Now here if you see this, if this is I, this is also I, and here I am taking theta here. Okay, so from the figure in this triangle, this theta is the exterior angle of this triangle CFM. So in triangle CFM, so what we can write here, theta equal to, we can write 2I, because exterior angles exterior angle equal sum of the two opposite two angles. త్రిభుజంలోని బాహ్య కోణం అనేది లోపల ఉన్న అంతర అభిముఖ కోణాల మొత్తానికి సమానం. సో టీటా ఈక్వల్ టు ఐ అండ్ ఐ. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇవి రెండు కూడా స్వల్ప కోణాలు అనుకుందాం. సో స్వల్ప కోణాలు అనుకున్నప్పుడు మనము ఏ విధంగా రాద్దామో చూద్దాం ఇక్కడ. సో దీనికి టీటా వాల్యూని మనం ఇక్కడ ఏం రాయొచ్చు అంటే స్వల్ప కోణాలకి టీటా ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు టాన్ టీటా. సో tan theta వాల్యూ ఏం రాయొచ్చండి, ఇఫ్ యూ అబ్జర్వ్ ఫ్రమ్ ద ఫిగర్ tan theta ఈక్వల్ టు ఏం రాయొచ్చు మనం ఇక్కడ ఎంపీ డాష్ బై ఎఫ్పీ డాష్. అదేవిధంగా ఐ ఈక్వల్ టు ఏం రాయొచ్చు మనం ఇక్కడ, ఐ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు tan I ఈక్వల్ టు ఎంపీ డాష్ బై సిపీ డాష్. ఈ రెండు విలువలు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం మనం ఇక్కడ. So mp dash by fp dash equal to 2 times of mp dash by cp dash. So mp dash cancel. మీరు చూడండి ఫిగర్ నుంచి వెళ్ళి fp dash అంటే ఎంత ఉందండి ఇక్కడ, దిస్ ఈజ్ స్మాల్ f. cp dash అంటే ఎంత ఉంది ఇక్కడ r, కాబట్టి 1 by f ఈక్వల్ టు 2 by r అని రావడం జరిగింది మనకి ఇక్కడ. సారీ, ఇక్కడ r ఈక్వల్ టు f బై 2 కాదు, ఐఎమ్ సారీ, దిస్ ఈజ్ f ఈక్వల్ టు r బై 2 బెటర్. ఓకే, సో ఇఫ్ యూ write once again what you are going to get here, f equal to r by 2. Focal length of the concave mirror is half of the radius of curvature. పుటాకార దర్పణం యొక్క నాభ్యాంతరం దాని వక్రత వ్యాసార్థానికి సగం ఉంటుంది అని మనం ఈ విధంగా చూపించాం. ఇది ఒక సింపుల్ ఎక్స్పెరిమెంట్, సింపుల్ డెరివేషన్. మీరు చాలా ఈజీగా దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఒక ఫిగర్ గీసినట్లయితే సరిపోతుంది. ఈ ఫిగర్ గీసి ఇందులో ఒకటి బాహ్య కోణం అనేది త్రిభుజంలోని అంతర అభిముఖ కోణాల మొత్తానికి సమానం అనేది ఒక కాన్సెప్ట్ తెలిస్తే వీ కెన్ సాల్వ్ దిస్ వన్. ఓకే, సో దిస్ ఈజ్ యాక్చువల్లీ f equal to r by 2, I'm sorry,
రైట్. సో దిస్ ఈజ్ 4 మార్క్స్ క్వశ్చన్. సింపుల్గా 2 ఈక్వేషన్స్తో మనం దీన్ని డిరైవ్ చేయడం జరిగింది. చాలా సులభంగా, చాలా ఈజీగా మనం చేసాం. ఓకే, రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ ఇక్కడ మిర్రర్ ఈక్వేషన్ మనం డిరైవ్ చేద్దాం. మిర్రర్ ఈక్వేషన్. సో నౌ వీఆర్ గోయింగ్ టు డిరైవ్ ఈ మిర్రర్ ఈక్వేషన్. దర్పణ సమీకరణాన్ని మనం ఇక్కడ డిరైవ్ చేద్దామండి. సో let us consider a concave mirror of focal length f, radius of curvature r. So an object is O is placed on its principal axis at a distance u from the pole. Image is I is formed at a distance v from this one. A distance v from the pole here. This is v here. Okay. Now this is angle of incidence I, this is also angle of reflection which is equal to I. Alpha, beta, gamma are assumed here. This is center of curvature, this is R here. సో ఒక పుటాకార కటక దర్పణాన్ని తీసుకున్నానండి. దాని యొక్క నాభ్యంతరం F, వక్రత వ్యాసార్థం R. దాని ప్రధాన అక్షంపై O వద్ద ఒక వస్తువు నుంచితే దాని ప్రతిబింబం I వద్ద ఏర్పడింది. వస్తు దూరం U, ప్రతిబింబ దూరం V మరియు వక్రత వ్యాసార్థం Rగా తీసుకోవడం జరిగింది. ఓకే. సో ఇది V ప్రతిబింబ దూరం. సో మనం ఇప్పుడు దీంట్లో ఆల్ఫా, బీటా, గామా అనే యాంగిల్స్ మనం చూజ్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ మనము త్రిభుజాల నుంచి ఫ్రమ్ ట్రయాంగిల్స్ దీన్ని M అనుకుందాం. అండ్ దిస్ ఈజ్ P డాష్ హియర్. సో ట్రయాంగిల్ OCM డాష్. సో ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద టూ అపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్. సో బాహ్య కోణం అంతర అభిముఖ కోణాల మొత్తానికి సమానం. బీటా ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ ఐ, ఈక్వేషన్ 1 అనుకుందాం. నెక్స్ట్ ట్రయాంగిల్ CIM డాష్. ఈ CIM డాష్లో మనం గామా ఈక్వల్ టు ఏం రాయొచ్చు మనం ఇక్కడ అంటే బీటా ప్లస్ IN రాయొచ్చు. దీని ఈక్వేషన్ నెంబర్ 2 అందాం. ఓకే, మనం ఇప్పుడు ఏం చేద్దామంటే సో దీన్ని రెండింటిని మనం సబ్ట్రాక్ట్ చేద్దాం ఇక్కడ. సో బీటా మైనస్ గామా చేసినట్లయితే మనకి ఏమొస్తుంది ఇక్కడ రైట్ సైడ్ I క్యాన్సిల్ అయిపోతుంది, ఆల్ఫా మైనస్ బీటా రావడం జరుగుతుంది. సో 1 మైనస్ 2 ఇంప్లాయిస్ దీన్ని ఏమవుతుంది మనకి ఇక్కడ రెండు బీటాలు ఉన్నాయి, ఇటు వస్తే 2 బీటా అవుతుంది. సో ఇది మనం గామా తీసుకెళ్దాం. సో ఆల్ఫా ప్లస్ గామా ఈక్వల్ టు 2 బీటా. ఓకే, ఫర్ స్మాల్ యాంగిల్స్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. లెసన్ మొత్తంలో కూడా మనము పెరాక్సియల్ రేస్ తీసుకుంటాం, అనగా ప్రధాన అక్షానికి దగ్గరగా ఉండే కిరణాలు, వీటి యొక్క కోణాలు చాలా స్వల్పంగా ఉండడం జరుగుతుంది. సో స్మాల్ యాంగిల్స్ ఆల్ఫా ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు tan ఆల్ఫా. tan ఆల్ఫా ఈక్వల్ టు మనం ఏమి రాయొచ్చు ఫిగర్ నుంచి వెళ్ళి. సో మీరు గమనిస్తే tan ఆల్ఫా ఈక్వల్ టు ఏముంది మనకి MP డాష్ బై OP డాష్. MP డాష్ బై OP డాష్. అదేవిధంగా బీటా ఈక్వల్ టు ఏం రాయొచ్చు tan బీటా దట్ ఈక్వల్ టు MP డాష్ బై CP డాష్. అదేవిధంగా గామా ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు tan గామా విచ్ ఈజ్ ఈక్వల్ టు MP డాష్ బై మనం రాయొచ్చు IP డాష్. ఓకే, సో ఇప్పుడు ఈ విలువలు ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. దట్ ఈజ్ ఈ ఈక్వేషన్ ఏదైతే ఉందో దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం మనం ఇక్కడ. దట్ ఈజ్ ఆల్ఫా ప్లస్ బీటా గామా ఈక్వల్ టు 2 బీటాలు. ఆల్ఫా వాల్యూ మనకి ఏముంది అంటే ఇక్కడ MP డాష్ బై OP డాష్. అండ్ గామా వాల్యూ ఏముందంటే MP డాష్
by ip dash ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ బీటా అంటే ఎంపీ డాష్ బై సిపీ డాష్. సో రెండు వైపులా ఎంపీ డాష్ గెట్స్ క్యాన్సల్ అవుట్. మీరు ఫిగర్ నుంచి గమనించినట్లయితే ఓపీ డాష్ ఈజ్ వాట్ ఇయర్ ఓపీ డాష్ ఈక్వల్ టు మైనస్ యూ అండ్ ఐపీ డాష్ ఈక్వల్ టు this is minus v and cp dash equal to minus r by using sign convention. నేను సంజ్ఞా సాంప్రదాయాన్ని ఉపయోగించి విలువలు రాయడం జరిగింది. సో ఇవన్నీ ప్రతిక్షేపిస్తే మనకి ఏమొస్తుందంటే మైనస్ 1/u మైనస్ 1/v ఈక్వల్ టు మైనస్ 2/r వస్తుంది. సో మైనస్లు క్యాన్సిల్ అయిపోతాయి. సో 1/u plus 1/v equal to 2/r. But we already proved that f equal to r/2. So ante 2/r equal to emaitadi 2/r equal to we can write 1/f. So therefore 1/u plus 1/v equal to 1/f. So this is called mirror equation. దర్పణ సమీకరణం అంటారు దీన్ని. సో ఇది పరావర్తనకు సంబంధించిన టాపిక్స్ అండి. సో దీంతో మనకి పరావర్తనకు సంబంధించినవి ఈ లెసన్లు కంప్లీట్ కావడం జరిగింది. థ్యాంక్ యూ.